అందరికీ నమస్కారం. ఈరోజు రెయినీ డే యోగా చేస్తున్నాము మా గురుగారితో. వర్ణ యోగా. మా గురుగారు వర్షం రాగానే ఎటు వాళ్ళు అటు వాళ్ళ గృహాలకు చేరుకున్నారు. కానీ మా గురుగారు నేను మాత్రం ఇక్కడే గ్రౌండ్లో వర్షాన్ని ఆస్వాదిస్తూ యోగా చేస్తూ, అలాగే ఇక్కడ తడిసిన మట్టిని, గడ్డిని, బురదను అన్నిటినీ ఆస్వాదిస్తున్నాము. ప్రకృతి మాతను ఆస్వాదిస్తే ప్రకృతి మాత మనకు ఎంతో మేలు చేస్తుంది. మా గురుగారి మాటలో 2 వాక్యాలు తెలుసుకుందాం. కొన్ని వాక్యాలు చెప్పు. నడుస్తున్నప్పుడు పాదాల నుండి స్పర్శను గమనించే విధానం. బురదలో నడుస్తున్నప్పుడు బురదను ఎలా ఆ స్పర్శను అనుభూతి చెందాలి. గడ్డిలో నడుస్తున్నప్పుడు గడ్డి యొక్క మెత్తదనాన్ని మన పాదాలకు తగులుతున్న స్పర్శను గమనిస్తుండాలి. ఇసుకలో నడుస్తున్నప్పుడు ఇసుక రేణువులను నొక్కుతున్నప్పుడు పాదాలకు ఆ స్పర్శను గమనిస్తూ నడవాలి. ప్రతి స్థానంలో ఏ భాగంలో అయినా నడుస్తున్నప్పుడు ఆ స్థానాన్ని మనము అనుభూతి మనసు ద్వారా పాదాలను గమనిస్తూ నడిస్తే ఆ గమనం అంతా అక్కడ ఉంటే మన మనసుకు, మన మైండ్కు ఆ స్పర్శను గమనించిన యాక్టివేషన్ ఏదైతే ఉన్నదో అన్ని ఇన్నర్ ఆర్గాన్స్కు అటాచ్మెంట్ ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ పాయింట్స్ మన పాదాలల్లో, చేతులల్లో ఉంటవి. ఆ స్పర్శను గమనించడం వల్ల ఆ ఆర్గాన్ యాక్టివేట్ చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ మెదడుకు అందజేస్తుంది. కాబట్టి అప్పుడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటాము. ఊరికైనా నడవడం అంటే మనసు ఎన్నో పెట్టి ఆలోచనలు పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ లేదా పాటలు వినుకుంటా గమనం లేకుండా చేస్తే తాత్కాలిక ఆరోగ్యమే వస్తుంది. వచ్చిన ఆరోగ్యం పరిపక్వంగా ఉండాలి. పూర్తి స్థాయిలో అందాలంటే మనసు పాదాల మీద పెట్టి స్పర్శను అనుభవిస్తూ నడకను చేయాల్సి అవసరం ఉంది. ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన జీవనశైలి అద్భుతంగా ఉంటుంది. శుభం భూయాత్. చూసారుగా, మన మంచిర్యాలలో బాయ్స్ హై స్కూల్లో నిత్యం యోగా చేస్తున్నాం. ఉదయం 6 నుంచి 7:30 వరకు రోజు గంట సేపు. కాబట్టి మీరు కూడా నిత్యము యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయడం వల్ల మనం అందరికీ ఆదర్శంగా నిలుస్తాము. మన పనుల్లో పాజిటివ్ జరుగుతుంది. అలాగే మనం చేసే పనుల్లో అంత పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. అలాగే ఈ యోగా అనేది మన ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. ఆరోగ్యంగా ఉంటే మనము ఏ పనినైనా ఈజీగా చేయగలుగుతాము. ఎంత పెద్ద కఠినమైన పనినైనా చేయగలుగుతాం. కాబట్టి యోగా నిత్యం చేయండి. యోగా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్, ఆ రిఫ్లెక్ట్ అనేది మన పిల్లలపై, మన కుటుంబంపై, ఆ సమాజంపై పడి అంతా పాజిటివ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయండి.